అందరికీ నమస్కారం. నా పేరు భానోత్ గణేష్ నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు అనంతపురంలో చూస్తూ ఉంటే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈరోజు పేద ప్రజలకు తమ సేవా గుణంతో తక్కువ ఖర్చులోనే ఇక్కడ వచ్చేటటువంటి పేదలకు వాళ్లకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కానీ టిఫిన్ కానీ వాళ్ళకు తక్కువ ఖర్చులోనే అందిస్తున్నటువంటి దాదాపు ఇక్కడ 100 కుటుంబాలు తోపుడు బండ్ల మీద వాళ్ళేం శాశ్వతంగా ఇక్కడ గోడలు కట్టుకోలేదు. తోపుడు బండ్ల మీద వాళ్ళు ఈరోజు జీవనాధారం కొనసాగిస్తా ఉన్నారు. ఈరోజు దాదాపు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తా ఉన్నారు. ఇక్కడ దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా ఈ రోజు జేసీపీలు పెట్టి ఈ రోజు వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అనంతపురం కమిషనర్ గారు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నా కూడా, వాళ్ళు అడ్డుపడతా ఉన్నా కూడా ఈ రోజు వాళ్ళకి లెక్క చేయకుండా ఈ రోజు పోలీసు వారైతే ఏమి అందరూ కూడా వాళ్ళని పక్కకు నెట్టేసి వాళ్ళ జీవనోపాధి పైన వాళ్ళేమో అక్రమంగా ఆక్రమించుకోలేదు కదా, వాళ్ళ జీవన ఆధారం కదా, దాని మీద మీరు ఏదైనా సమాధానం చెప్పాలి. వాళ్ళ సమాధానం చెప్పి వాళ్లకు ఆల్టర్నేటివ్ గా వాళ్ళ జీవన ఆధారం చూపించిన తర్వాతనే దీని మీద ఏమన్నా మీరు ఆలోచన చేయాలి. కానీ ఏదన్నా ఉంటే మీరు ఆలోచన చేయాలి. అదేమీ లేకుండా ఈ రోజు మీరు ఏకంగా జేసీపీలు పెట్టి వాళ్ళ జీవన ఆధారం పైన మీరు దండయాత్ర చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయం మీద ప్రభుత్వ ఆసుపత్రి ముందర ఈ రోజు అనేక తోపుడు బండ్లు పెట్టుకొని టిఫిన్ సెక్షన్ అయితేనేమి ఇతరత్ర వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ పిల్లలను చదివించుకోవడం కానీ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఈ జీవనోపాధిని తొలగిస్తే వాళ్ళు ఏ విధంగా జీవనం కొనసాగిస్తారు, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివించుకుంటారు, ఈ వృత్తి పైన వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుంది కదా. ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా వాళ్ళు ఏకంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం తొలగించడం చాలా అన్యాయం. కాబట్టి కలెక్టర్ గారు మీరు ఒక్కసారి ఆలోచన చేసి వాళ్లకు న్యాయం జరిగే విధంగా చూస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.